సార్ నమస్కారం అండి. నమస్తే నమస్తే బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తా అండి. ఎలా అనిపిస్తుంది ఈ మధ్య బిగ్ బాస్ ఏదో మొత్తం అప్ అండ్ డౌన్ సర్కిల్ వెళ్తున్నట్టుంది అన్నారు. అవును నిజంగానే వెళ్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇమానిల్ అయితే అందరికన్నా బాగా ఆడుతున్నాడు ఈసారి. మరి ఈ వీక్ లో ఫ్యామిలీ మొత్తం అందరూ బిగ్ బాస్ లో ఉన్న హౌస్ లో ఉన్న అందరు ఫ్యామిలీస్ వచ్చారు. వాళ్ళ టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు మీరు? టాప్ 5 ఇలా తనుజ ఉంటది. కానీ తనుజ ఫ్యామిలీ ముద్దమందారం హీరో వచ్చింది. మరి తన ఫ్యామిలీ ఏదో నాకు కూడా తెలియదు. కానీ అందరు ఫ్యామిలీ ఫ్యామిలీగా అంటున్నారు. చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈసారి టాప్ లా తనుజ, ఇమానియల్, తర్వాత సునీల్ శెట్టి, ఆ సుమన్ సుమన్ శెట్టి. ఏదేమైనా ఈసారి బిగ్ బాస్ విజేత ఇమానియలే. ఆమె ఏడవడానికి మాత్రమే ఉన్నది తప్ప బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్లు మాత్రం అస్సలు కూడా బాగా ఆడట్లేదు. ప్రతిదానికి ఏడవడము, అన్నింటికి ఓవర్ యాక్షన్ గా ఉన్నది తప్ప బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్లకైతే ఆమె ఏం న్యాయం చేస్తలేదు. ఎందుకంటే ఆమె కలర్ఫుల్ గా ఉందని చెప్పేసి బిగ్ బాస్ ఆమె ఉంచారు తప్ప ఆమె అంత గేమ్ అంతా ఎంటర్టైన్ అయితే ఏం లేదు. చివరికి వచ్చింది కదా ఇప్పుడు బిగ్ బాస్. అంతకు ముందు కూడా అందరూ మంచిగా అంటున్నారు కదా, ఇప్పుడు అందరూ ఎక్కువ నెగిటివ్ చేస్తున్నారు. నెగిటివ్ అంటే ఉన్న వాస్తవం చెప్పి వెళ్తున్నారు అందరు కూడా. ఎందుకంటే ఆమె ఇప్పుడు అక్కడ బిగ్ బాస్ లో అనేది ప్రజలు నిర్ణయిస్తారు. తర్వాత మనం ఆడే కంటెంట్ బట్టి ఉంటది. కంటెంట్ సరిగ్గా లేకుండా ఇష్టానుసారం చేస్తే కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు హిమానియల్ కి ఎందుకు ఇంత ఐఫ్ వచ్చింది? హిమానియల్ ఎంటర్టైన్ గానీ, బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్లు గానీ మొన్న 15 నిమిషాలు సాక్రిఫైస్ చేసిండు. అలాంటి మంచి కంటెంట్ చేస్తారు కాబట్టి ప్రజలందరూ హైఫ్ ఇస్తారు. మంచి బిగ్ బాస్ ఇచ్చిన కంటెంట్లకు న్యాయం చేస్తున్నాడు. సో కాకపోతే ఈ వీక్ తనుజ అంటే ఒక టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఏమని ఎవరి కన్సిస్టెన్సీ కట్టగలేరని చెప్పి ఒక టాస్క్ పెడితే దాంట్లో అందరు తనుజానే అంటే నామినేట్ చేశారు. అది కట్టే అంటారా? కరెక్టే. ఆమె బాగా ఆడతలేదు కాబట్టి నామినేషన్ చేసారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఇప్పుడు ఇమానియల్ గానీ, తర్వాత సుమన్ శెట్టి గానీ, తర్వాత సంజన గానీ వీళ్ళందరూ ఎందుకు చేయలేదు? అక్కడ ఆడట్లేదు కాబట్టి అది తను చేసిరు. ఏదేమైనప్పటికీ కూడా టాప్ 2 లా నాకు తెలిసి ఈసారి ఇమానియల్, సుమన్ శెట్టి మాత్రం టాప్ 2 లో ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నాను నేనైతే గేమ్ లో. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇమానియలే 100% పక్కా ఇమానియలే గెలుస్తాడు. ఎందుకంటే ఇమానియల్ చేయబట్టి ఈ బిగ్ బాస్ షోకి హైఫ్ వచ్చింది, మంచి కంటెంట్ వచ్చింది. ఎందుకంటే ఇమానియల్ మంచి జబర్దస్త్ లో అయితే ఏ విధంగా మంచి షోస్ చేసిండో ఇందులో కూడా షోస్ చేసుకుంటూ ప్రజల్ని ఎంటర్టైన్ చేసుకుంటూ ప్రతిదాన్ని కూడా చేసింది కాబట్టి కంపల్సరీ సార్ ఇమానియలే విజేతగా నిలుస్తాడు. ఎవరెన్ని చేసినా, ఎవరెవరికి సపోర్ట్ చేసినా, ఎవరిని గెలిపేయాలని లేపినా కూడా లాస్ట్ గెలిచేది ఇమానియలే.